తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి ఫలితాల్లో బ్రిలియంట్ విద్యార్థులు సత్తా చాటారు అని బ్రిలియంట్స్ విద్యాసంస్థల చైర్మన్ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. బ్రిలియంట్ విద్యార్థులు స్టేట్ ర్యాంక్ సాధించకున్న 10వ తరగతి పరీక్ష రాసిన 800 మంది పైచిలుకు బ్రిలియంట్ విద్యార్థుల్లో 500కు మంది పైగా 500 మార్కులను స్కోర్ చేశారు అని, బ్రిలియంట్ విద్యాసంస్థలు 10వ తరగతి అత్యధిక మార్కులు 587 అని తెలిపారు. ఇక 100% ఉత్తీర్ణత సాధించిన బ్రిలియంట్ విద్యార్థులు సత్తా చాటారు అని అందుకు విద్యార్థులను ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థులకు మిఠాయిలు పంచి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదలైనాయి. దాంట్లో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్స్ 40 బ్రాంచెస్లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. అందరు కూడా పాస్ అయినారు. వారికి అందరికి కూడా బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ మేనేజ్మెంటు తర్వాత స్టాఫ్ తరఫుకి వెళ్ళి వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి 587 మార్క్స్ ఇక్కడ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. 1607 స్టూడెంట్స్ అపియర్ అయినారు. ఒక 2-3 స్టూడెంట్స్ మిస్ అయినట్టున్నారు. అదేవిధంగా 550 అబోవ్ మరి 680 స్టూడెంట్స్, 500 అబోవ్ ఒక 850 స్టూడెంట్స్, బిలో 577 స్టూడెంట్స్ మరి ఇక్కడ మార్క్స్ సాధించినారు. వీరికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారే విద్యాశాఖను కూడా చూస్తున్నారు. ఫస్ట్ టైం హైయెస్ట్ రిజల్ట్స్ కూడా 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మార్క్స్తో పాటు సబ్జెక్ట్ మార్క్స్తో పాటు గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ లైక్ సిబిఎస్ఈ వాళ్ళు కూడా ఇస్తున్నది కూడా అదే మాదిరిగా ఇప్పుడు ఈ 10th క్లాస్ ఎస్ఎస్సి కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది గ్రేడింగ్ అని మార్క్స్ అని కన్ఫ్యూజన్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మెమోలో కూడా అవి రెండు కూడా ఇస్తారు. గ్రేడింగ్ ఇస్తారు, అదేవిధంగా మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా హైయెస్ట్ రిజల్ట్స్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈ సంవత్సరము గవర్నమెంట్ స్కూల్స్లో హైయెస్ట్ రిజల్ట్స్ వచ్చినదని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ దగ్గర కొద్దిగా దూరంగా ఉండి ఉంటారు. అక్కడ కూడా మంచి మార్క్స్ వచ్చినవి. ద పర్సంటేజ్ చూసినట్లయితే ఓవరాల్గా ప్రీవియస్ ఇయర్స్ కంటే చాలా బాగా ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చినది. వీళ్ళకందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటూ ఉంటాయి. ప్రపంచ స్థాయిలో మన స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్తున్నారు. అక్కడ యుఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్, యూకే కానీ ఇలాంటి బెస్ట్ కంట్రీస్ అనుకున్న దగ్గర చదవాలనే హోప్స్ తోటి మరి ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు కొంతమంది స్టూడెంట్స్. ఇక్కడ చాలా యూనివర్సిటీస్, ఐఐటీస్ కానీ లేకపోతే మెడికల్ కానీ చాలా మంచి